నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో నూతనంగా నెలకొల్పిన చీఫ్ అండ్ బెస్ట్ మెన్స్ సెలూన్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించాలని, వారికి మెరుగైన సేవలు అందిస్తూ లాభాలు గడించాలని షాప్ నిర్వాహకులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన స్నో వరల్డ్ ఎగ్జిబిషన్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ప్రాంతంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు వినోదంతో పాటు సరసమైన ధరలకు వస్తువులు అందే విధంగా చూడాలని నిర్వాహకులకు సూచించారు. సైడ్ వస్తారు చూడు చూడు ఏనా ఇట్లా నీళ్ళు ఎక్కడిద్దరు రండి. ఫైన్ వద్దు ఇప్పుడే ఇట్రా అన్న ఇట్రా ఇట్టుద్దురా. అన్న ఒకరో బ్రదర్ కొద్ది సైడ్కి రా. ఎడకి రాని నానా వెనక్కి రానా, మీరు వెనక్కి రండి. పిల్లకాయలు ఎప్పుడు ఆడికి వచ్చారు, అదే అక్కడే ఉన్నారు.
బ్రదర్ కొద్ది సైడ్కి వచ్చి బ్రదర్ కొద్ది ఇటు వచ్చి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వానికి అండగా విద్యార్థులు మరియు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం నిలవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పట్టణంలో సేకరించిన 53,000 విరాళాన్ని పాఠశాల యాజమాన్యం చెక్కు ద్వారా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విపత్తు కారణంగా వచ్చిన వరదలకు విజయవాడ నగరంలోని లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల యాజమాన్యాలు ముందుకొచ్చి సుమారు 70 లక్షల రూపాయల మేరకు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయడం, ఆ విరాళాలను తన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థి దశ నుంచి ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం అలవర్చుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు, వాళ్ళ ప్రిన్సిపల్ గారు శివకుమార్ గారు, మా ఆప్తులు సేవలేసి మా ముందజన్న, అలాగే మా శ్రీనివాసులు, ఇక్కడ వచ్చినటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బందికి, అలాగే పిల్లలకి నా ఆశీర్వాదాలు, పెద్దలకి నా నమస్కారాలు. సంతోషం, పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి గురైన పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్టణంలో వీధి వీధి తిరిగి 53,000 రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయ నిధికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా సంతోషం. చిన్న బిడ్డలకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాట్లు నేర్పించినటువంటి మీ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గూడూరు నుంచి దాదాపు 50 నుంచి 60-70 లక్షల దాకా మనం పంపించాము. ఈ కాక మన చీరలు గూడూరు నుంచి మన స్థాయికి మించి పంపించాము. దాన్ని సహకరించినటువంటి దాతలకి, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి, అలాగే కరస్పాండెంట్స్కి, అలాగే ఈరోజు ఈ యొక్క 50,000 రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, పిల్లలకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా చదువుకొని మంచి పొజిషన్లో శివకుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు. నాకు తెలుసు. నేను పదవులో లేకపోయినా కానీ ఒకసారి శివాని స్టడీస్ పిలిపించి కూడా ఎంసెట్ ర్యాంక్ అప్పుడు కూడా ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ నా ద్వారా చేయించాడు. ఈరోజు వద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ చేస్తున్నారంటే నిజంగా మా పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి, అలాగే ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు. దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ. మీరందరికీ బిడ్డలకి మంచి చదువు నేర్పించండి. ఎందుకంటే చిన్నపిల్లలంతా ఉన్నారు, మా ఆశలన్నీ కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డల్ని అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ ఉండే విధంగా మీరు వాళ్ళకి విద్య
భోజిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. నువ్వు కూడా ఇట్రామా సైడ్కి చూడు. ఓకే ఓకే 200 రైట్. ఓకే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీ లెమన్ మార్కెట్ లో పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మస్తాన్ నాయుడు పుట్టినరోజు వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని మస్తాన్ నాయుడును ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మస్తాన్ నాయుడు చేత కేక్ కట్ చేయించి పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దూరం పెట్టకూడదా? హ్యాపీ బర్త్డే. ఫోన్ రావాలన్నా అవి ముందే రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీ మేరకు దీపావళి పండుగ సందర్భంగా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. త్వరలో అమ్మకు వందనం పథకం కూడా ప్రారంభించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గూడూరు మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 నుంచి 19 వరకు వేలాది కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ అభివృద్ధిలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని వివరించారు. గత వైసీపీ 5 సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గ్రామస్తులను ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందని ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రజలకు వివరించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో కొందరు మా ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా 100 రోజులు పరిపాలన అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏం చేశాం అనేది ప్రజలకు చెప్పని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర పంపించారు ఎమ్మెల్యేగా. ముందుగా వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క పంచాయతీలో నాకు మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్పి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఈ గ్రామానికి ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ సునీల్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు కృష్ణ మా తిరుపతి ఉన్నప్పుడు తప్ప ఇక్కడ ఒక్క ఇటు కూడా వేరే వాడు పెడితే చెప్పండి మేము చేశాను ఈ పని. రోడ్డు లేదంటే రాజుగారు చెప్పినట్టు ఎవరు మా పిల్లలేట్లేదు, ఈ గ్రామం రోడ్డు లేకపోతే రోడ్డు సాయం చేయించారు.
నేను ఈరోజు రోడ్లు కాలువలు ఇన్ని సిమెంట్ రోడ్లు చేస్తే ఈరోజు నా ఫ్లెక్సీలు చెప్పడం ఎంతవరకు సమంజసమా? పనిచేసే చెప్పగలమా? ఇప్పుడు చెప్పిన కూడా ఈ గ్రామస్తులే కదా, మీరు మేము వేసుకొని నడుస్తున్నారు కదా, ఆలోచించి మంచి పద్ధతిగా ఇది ఎక్కడ జరుగుతుందా? అవసరం ఆ ఫ్లెక్సీలు చెప్పడం. మేము ఉన్నాం, తెలుగుదేశంలో ఉన్నాం, 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎక్కడన్నా ఒక చిన్న ఫ్లెక్సీ వైఎస్ఆర్సీపీ చూసామా? అలాగే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన తర్వాత మొట్టమొదట పెన్షన్ నేను 1000 రూపాయలు పెంచాలని చెప్పి మాట ఇచ్చాడు. అలాగే 1వ తేదీ అంటే జగనన్న 1వ తేదీ ఇస్తాడు, వాలంటీర్లు పంచుతారు, ఇంకా అధికారులు ఎవరు పంచలేరని చెప్పి అన్ని రూమర్స్ వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక 3 నెలలు అదనంగా 3 నెలలు 3000 రూపాయలు ప్లస్ 4000 రూపాయలు మొత్తం 7000 రూపాయలు 1వ తేదీ కల్లా మీ చేతిలో పెట్టాలని చెప్పండి. మీకు ఏకదమ్న 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే రెవెన్యూ సిబ్బంది ద్వారా, అలాగే మండల సిబ్బంది ద్వారా, అలాగే మేము కూడా ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న వేదికలు అందరూ కూడా మేము పాల్గొన్నాం. ప్రతి నెల 1వ తేదీ కల్లా మీ చేతిలో మేము పెన్షన్ పెడుతున్నాం. ఎంత పెడుతున్నాం? 4000 పెడుతున్నాం. మేము చెప్పాం, చేసాం. రేపు త్వరలో మీకు కూడా అమ్మఒడి పథకం కూడా మనం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు మీకు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి డిసెంబర్ కల్లా దీపావళికి మీ అందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. దీపావళికి అందరూ గ్యాస్ సిలిండర్ మహిళలందరూ కూడా, ఎందుకంటే మహిళలు అంటే ప్రాణం. అసలు గ్యాస్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకుంటారా? నాకు మీరు భిక్ష పెట్టారు, మీ మాట ఏంటా, మీరు చెప్పేది చేస్తా, అంతే తప్ప చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అట్లాగే తెలుడారా, ఈరోజు ఇప్పుడే మన భాస్కర్ చెప్పారు, చెన్నూరు రోడ్డు చూసుంటారు, పై జనం తిప్పాలపాటు నుంచి గూడు దాకా పోవాలంటే 5 దారుణం నీచం. నేను గెలిచిన వెంటనే తల్లి నిన్నే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం, రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడాం. దాదాపు ఇవన్నీ ప్యాచ్ వర్కులు అంటే తాత్కాలిక వర్కులు, మళ్ళీ పర్మనెంట్ రోడ్ చేస్తాం. తాత్కాలిక వర్కుల కింద దాదాపు 3,60,000 శాంక్షన్ తీసుకొచ్చాం ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో కూడా ఈ గూడూరు నుంచి రాజంపేట రోడ్ అది, దానికి 65 లక్షలు శాంక్షన్ తీసుకొచ్చారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద 3,65 లక్షలు తీసుకొచ్చా, మీదంతా వేరే కోటా వాకాడు చెప్పుకుని మండలమ్మ. అలాగే చెన్నూరు ఏడుపేట రోడ్డు కూడా 13 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటమ్మా మనం పనిచేసుకోగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారు డబ్బున్నా డబ్బు లేకపోయినా సంపదను సృష్టించి ఈరోజు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కూడా చేసే కార్యక్రమం నేను తెలియజేస్తున్నాం. ముందు ఈ గ్రామంలో మనం ఏం చేసాం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసి చెప్పాలి వాళ్ళకి. చెప్పకుండా మనం ఊరేగి పూలు వేసుకొని కండువాలు వేసుకుని పోతే ఉపయోగం కూడా, అది మీకు సంతోషమే కానీ నాకే సంతోషం లేదు. కాబట్టి దయచేసి ఇంకా ఈ కండవాళ్ళు పూలమాలనే సంస్కృతి తీసేయండి. గూడూరు మండలానికి చేస్తున్నా, మీరెవరు కూడా నాకు పూలమాల కండవ ఏంటని చెప్పి అధ్యక్షుల ద్వారా రిపోర్ట్ చేస్తున్నా. వద్దనే ఉంటున్నా, ఎవరి ఉపయోగం లే. కాబట్టి ఏదైనా ఉంటే ఆ కండవాడ పోయాలంటే పేదోడు సాయం చేయండి. ఆకలి అన్నం అడిగితే పెట్టండి. ఎక్కడ మనం పెట్టే 5 రూపాయలు అన్నం పెడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన మొన్న 3 రోజుల ముందు అన్నా క్యాంటీన్ గుడి ఓపెన్ చేస్తామమ్మా, అది మీకు చెప్తున్నాం. అలాగే చంద్రరా మీరందరూ కూడా మీ అందరూ పూర్తి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఇస్తే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నాము. ఎందుకంటే మీరు పోయిన 5 సంవత్సరాలు చూశారు, ఈ 5 సంవత్సరాల్లో 3 నెలలు చూస్తున్నారు. గతంలో గెలిచిన వాళ్ళు మీకు ఎప్పుడైనా కనిపించారా? మీకు మీదన్నా మాట్లాడారా? చెప్పండి. లేదు, అధికారులు కూడా పనిచేయాలని భయం పాపం వాళ్ళకి. అధికారులు కూడా పని చేయాలంటే వాళ్ళు భయపెడుతున్నారు, వాళ్ళ పని దౌర్జన్యం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో అధికారులే పుల్లమ్మ, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు పుల్లు కాదు, అంతా అధికారులే రూల్స్ వస్తాయి. వైఎస్ఆర్సీపీలో ఏ అధికారులు రూల్స్ కలిగి, తెలుగుదేశం పార్టీ రూల్స్ సార్ చేయకూడదు సార్, ఈ పట్టా ఇవ్వకూడదు సార్, ఈ కేసు పెట్టకూడదు సార్. వైఎస్ఆర్సీపీలో ఏం పెట్టావు సార్, ఈ కేసు పెట్టావు, అది కాదు శ్రీనివాసం పెట్టావు అంతే సార్. ఎంఆర్ గారు ఇది కిరణ్ కుమార్ అన్న స్థలం అయితే ఏమి నేను రాసుకున్నా సునీల్ కుమార్ అంటే ఆ కథ పోయినసారి. ఇప్పుడు ఆ కథ ఉండదు, ఎందుకంటే అధికారులు ఇప్పుడు ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కావాలి. కాబట్టి అందరూ ఆలోచించడమ్మా, ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సిలికా మరియు క్వాస్ మైనింగ్ కు నూతన ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, డీలర్స్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గూడూరు సిలికా మరియు క్వాస్ డీలర్స్ యూనియన్ సభ్యులు
మధు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మైనింగ్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్ నుంచి మైనింగ్ కార్మికులు మరియు డీలర్స్ ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. డీలర్స్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసి తమ సమస్యలను తెలియజేశారు. యూనియన్ సభ్యులు మధు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మైనింగ్ అనుమతులు నిలిపివేశారని, నూతన ప్రభుత్వం వచ్చి 4 నెలలవుతున్నా ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదని అన్నారు. దీంతో మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, అలాగే డీలర్స్ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, డీలర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఈ మైనింగ్ కార్మికులు ఎండిఎల్ మినరల్ డీలర్ లైసెన్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్మికులైతేమి, మైన్ ఓనర్లు అయితేమి, డీలర్స్ అయితేమి, జేసీబీ ఆపరేటర్లు అయితేమి, జేసీబీ ఓనర్లు అయితేమి, టిప్పర్లు, ట్రాన్స్పోర్టు అనేక విధాలుగా మైనింగ్ మీద ఆధారపడి ఉన్న అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని, మా ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నాం, ఎట్లా ఉంది అనే పై అధికారులకి, పై మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మైనింగ్ మినిస్టరు కొల్లు రవీంద్ర గారికి తెలుపుకునేదానికి గాను ఒక ప్రశాంతంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. మాకు గత 4 నెలల నుంచి అయితే అన్ని డీలర్స్ అంటే ఎండిఎల్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఈ బ్లాక్ చేసినందువల్ల మా వెనకాల ఉండే కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది సబ్ కలెక్టర్ గారికి తెలియజేసేదానికి గాను ఈ ర్యాలీ జరపడం జరిగినది. కావున మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి తెలియవలసినది ఏమనగా, మాకు వీలైనంత తొందరగా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని శిక్షించి మరీ మాకు మా ఎండిఎల్స్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన పెంపొందిస్తూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తుందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ వైస్ ప్రెసిడెంట్ చెంచు నారాయణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద జన విజ్ఞాన వేదిక సభ్యులు చెక్ముఖి టాలెంట్ టెస్ట్ కరపత్రాలను విడుదల చేశారు. జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలేందుకు అనేక దశాబ్దాలుగా పనిచేస్తుందని, అదేవిధంగా విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించి ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం చెక్ముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు, సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి మండల మరియు జిల్లా, రాష్ట్ర స్థాయి చెక్ముఖి టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి కలిగిన విద్యార్థులు వారి పాఠశాలల్లో సంప్రదించి ఈ పోటీల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేబీబీ వైస్ ప్రెసిడెంట్ చెంచు నారాయణ, పురుషోత్తమరావు, ప్రభాకర్, పవన్ కుమార్, సుబ్బారావు, ఆనంద్, సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు ఉపాధ్యాయులకు అందరికీ జన విజ్ఞాన వేదిక విజ్ఞాన అభివృద్ధి తెలియజేస్తున్నాం. ఈ నెల 25వ తేదీన పాఠశాల స్థాయిలో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అక్కడ నిర్వహించిన తర్వాత 8th ఫస్ట్, 9th ఫస్ట్, 10th ఫస్ట్ వచ్చిన ముగ్గురిని మండల స్థాయికి వస్తారు. మరి 27వ తేదీన అక్టోబర్ 1వ తేదీన మండల లెవెల్లో జరుగుతుంది. అక్టోబర్ 27 రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా జన విజ్ఞాన వేదిక తరఫున జరుపుకుంటూ ఉన్నాము. జన విజ్ఞాన వేదిక అనేటువంటిది జనంలో విజ్ఞానాన్ని కలగజేయడం అనేటువంటి మా ఉద్దేశము. అందులో ప్రత్యేకంగా ఇప్పుడు చెక్ముఖి అనేటువంటిది విద్యార్థుల్లో ఉండేటువంటి నైపుణ్యాన్ని బయట తీయడం అనేటువంటిది మొట్టమొదటి ఉద్దేశము. ఇది ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలోనూ, తర్వాత మండల స్థాయిలోనూ, తర్వాత వాళ్ళలో రాష్ట్రంలోని మాలలందరూ ఐక్యంగా ఉంటూ ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు మేజూరు మాధవ్ పిలుపునిచ్చారు. సైదాపురం గ్రామంలోని హరిజనవాడలో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సైదాపురం గ్రామంలోని హరిజనవాడలో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాధవ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే మాలలు తీవ్రంగా నష్టపోతారని, కావున మాలలందరూ ఐక్యంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ దిశగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి పనిచేస్తుందని, మాలలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లాగా పనిచేస్తే గానీ చిన్న పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళు పడకలారా మీరేమో అప్పుడు అంబేద్కర్ సాధించి పెట్టి ఫలాలు మీరు అనుభవించారు, మీకు ఎంత ఇది కూడా మీరు మాకేమీ లేకుండా చేశారని అంటే వాళ్ళు ఏదో ఒక రోజు మనం ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చెప్పుకునే విధంగా మనం ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. సోదరులారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, బాధ్యత చెప్పండి, రాజకీయాలను పక్కన పెట్టండి, రాజకీయాలు అవసరం లేదు. రాజకీయం మనం ఎదుర్కొంటూ రావాలి, రాజకీయం మనం ఎదుర్కొంటూ రావాలి. ఇది ఎప్పుడు ప్రయత్నించాలి మనం? రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాడి నుంచే మాకు సపోర్ట్ చేయకపోతే మీకు మేము ఓట్లేయము అనే సంకేతం వాళ్ళకి పంపిస్తాం. కాబట్టి దీనికోసం చేయాలంటే మన ప్రతి గ్రామంలో ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి మన వాళ్ళగా అలర్ట్ చేయకపోతే మన జాతి, మన చిన్నపిల్లల భవిష్యత్తు, ఇంకా రాబోయే తరాల భవిష్యత్తు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ బాధ్యతగా తన వంతు సహాయ సహకారాలు అందించి ఈ సంస్థకి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరి మనకు సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి కేంద్రం మెడలు వంచి దాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేయాలి. ఇది జాతీయ కాలు, ఇక్కడ మనం ఏదో సైదాపురం, కోట, గూడూరు కాదు, మొత్తం దేశమంతా జరుగుతుంది. మనకు దేశమంతా సపోర్ట్ ఉంది. ఒక కాల్ ఇస్తే దేశమంతా బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడు, అప్పట్లాగా కాదు. ఇప్పుడు ఉద్యమం బలపడ్డది కాబట్టి మనం ఇంకా దాన్ని బలోపేతం చేసి ఈ వర్గీకరణని వెనక్కి తీసుకునే వరకు, కోర్టు వెనక్కి తీసుకునే వరకు మనం పోరాడాలని కోరుకుంటూ జై భీమ్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.